హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్‌ని. ఈరోజు మనం వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలో ఉన్న పెద్ద కోనేరు లేదా పుష్కరిణిని చూడబోతున్నాం. ఈ కోనేరు వచ్చేసరికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి కొంచెం దూరంలోనే ఉంది. 1558 సంవత్సరంలో రాయలు గారి మేనల్లుడైన తిమ్మరాజు రాయలు గారి హయాంలో ఈ కోనేరు నిర్మాణం జరిగిందని శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే సుమారుగా 464 ఏళ్ల క్రితం ఈ కోనేరు నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కోనేరులో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఇన్ని సంవత్సరాలుగా జలదిగ్బంధంలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని కూడా మనం చూడొచ్చు. దానికి చాలా బాగున్నారు. అలాగే 1970 వరకు ఈ కోనేరులో స్వామివారి తెప్పోత్సవం జరిగేదంట. ఆ తర్వాత కాలక్రమేణా కోనేరు నిర్మాణం అనేది పాడవడం వల్ల ఈ కోనేరు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. ఆ తర్వాత కొంతమంది 1994లో ఈ కోనేరు శుభ్రం చేయడానికి ఓఎన్జీసీతో కలిసి ప్రయత్నం చేశారంట. కానీ నీటి లోతు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రయత్నం అనేది విఫలమైందని చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ దేవాలయ అధికారులు ఆ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ కోనేరు అభివృద్ధి పనులు అయితే చేపట్టారంట. ఈ అభివృద్ధి పనులు చేసే టైంలో ఆ కోనేరు మెట్ల మీద శివలింగాలు, గణపతి విగ్రహం, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించాయంట. అండ్ వీటితో పాటు విలువైన అతి పురాతన కాలం నాటి రాగి, బంగారం చెంబులు, గ్లాసులు అండ్ అలాగే కొన్ని దేవుడి ప్రతిమలు, నాణేలు కూడా బయటపడ్డాయంట. ఈ దొరికిన వస్తువులన్నీ కూడా ఆ దేవాలయ అధికారులకు అప్పగించారని చెప్తున్నారు. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ కోనేరు మొత్తం చూడడానికి. ఈ కోనేరు నిర్మాణం అనేది పైనుంచి చూస్తుంటే ఒక చక్రాకారంలో కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. ఈ కోనేరు వచ్చేసరికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంది. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ కోనేరును కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.